జై భవన్ స్వాములందరికీ. ఈరోజైతే నవరాత్రి డే 1 నా మాల థర్డ్ డే ఇది. ఈరోజు అమ్మ మనకు బాల త్రిపుర సుందరి దేవిలో కనిపిస్తుంది. సో పెట్టే ముందు ఇదంతా క్లీన్ చేయాలి కాబట్టి మా ఊళ్ళో ఒక చోట పెడతారు, సాయిబాబా టెంపుల్లో అమ్మవారిని పెడతారు. సో ఇదంతా క్లీన్ చేసి ఇక్కడ అమ్మని పెట్టే దగ్గర ముగ్గులు వేసి ఇదంతా నీట్గా క్లీన్ చేసినాం. అయితే నాకు ఒక డౌట్, నా డౌట్ కాదు, పిల్లల డౌట్. ఇక్కడ అమ్మవారిని ఒక యూత్ వాళ్ళు పెడతారు. ఆ యూత్లో 28 మెంబర్స్ ఉంటారు. అందులో ఒక 5 to 6 మెంబర్స్ పెద్దవాళ్ళు, మిగతా అందరు చిన్నపిల్లలు. చిన్నపిల్లలు అంటే 7th, 8th, 9th, 10th ఈ క్లాస్ పిల్లలు ఉంటారు, బాయ్స్. అయితే వినాయకుని అప్పుడు మొత్తం ఎట్లా అంటే అల్లరి రచ్చ చేసేస్తారు సాములు. కానీ అమ్మవారికి వచ్చేసరికి ఆ గడప ఎక్కరు, అమ్మవారి దగ్గరికి రారు, అమ్మవారిని ముట్టుకోరు. ఎందుకు అని నేను ఈరోజు అడిగిన స్వాములను, ఎందుకు స్వామి ఇట్లా అమ్మవారి దగ్గర రావడానికి అంత భయపడుతున్నారంటే, అమ్మ దగ్గర మనం తప్పు చేస్తే అమ్మ మాకు శాపం పెడుతుందంట, పెద్దవాళ్ళు చెప్పారు, అందుకే మేము ఇంత నీట్గా ఉంటున్నామని చెప్పి వాళ్ళు చెప్పారు. నేనైతే షాక్ అయినా. మనం ఏదన్నా తెలిసి తెలియక తప్పు చేస్తే మన అమ్మనే మనల్ని పోనీలే లైట్ అని తీసుకుంటుంది. అలాంటిది జగన్మాత మన అమ్మ, లోకానికే మాత, ఆమె ఎందుకు మనల్ని శిక్షించుతుంది? అసలు అట్లా చెయ్యనే చేయదు. పెద్దవాళ్ళు మీరు కూడా సంస్కృతి నేర్పండి, అంతేగాని భయం పెంచకండి పిల్లలకు. తెలిసి తెలియక చేసిన తప్పులను అమ్మ క్షమించుతుంది. మనసు స్వచ్ఛంగా ఉండి మనం తెలియకుండా తప్పులు చేసిన అమ్మ ఖచ్చితంగా క్షమించుతుంది. కానీ